దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రాత్రి మరొకసారి నేను మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. బ్రదర్ సిస్టర్, ఈ బబులోని యొక్క హిస్టరీ గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. బబులోని గురించి మీరు ఫాలో అవుతున్నారా? లైవ్ అంతా ఫాలో అవుతున్నారా? మొదటి నుండి చెప్పుకుంటే అన్నీ. మీరు ఒక పని చేయండి, ఈ సబ్జెక్ట్ పూర్తయినాక మళ్ళీ ఒకసారి కూర్చొని మొదటి నుండి ఇప్పటిదాకా చెప్పిన ఆ సమస్తమైన పార్ట్స్ వినండి. నిజంగా మనము ఈ వర్తమానంలోకి రావాలంటే మనకి ఎంత అదృష్టం ఉండాలో తెలుసా? అదేని బసర్ గారు అదృష్టం గురించి మాట్లాడు. మరి ఏర్పరచబడిన వాళ్ళంటే అదృష్టమేగా. జగతు పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే దేవుని మనస్సులోని వెనక భాగములో మనం ఏర్పరచబడ్డామంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉన్నారు చెప్పండి? వీఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్. కాదా? కాదా? అవును, ఆయన ఏర్పాటు, ఆయన ఎన్నిక వలన. కానీ ఈరోజు దేవుడు మనల్ని ఎందులో నుండి బయటికి తీసుకొస్తున్నాడో చూడండి. క్రైస్తత్వం కూడా అన్యత్వంతో నిండిపోయి ఉన్నది. వారు నమ్ముతున్న సిద్ధాంతాలు త్రియేక త్రిత్వం అనే సిద్ధాంతం, తల్లి శిశువు ఒక ఆరాధన, తల్లి కుమారుని ఆరాధన, బహుదేవత ఆరాధన. దానికి మూల స్థాపకుడు కూషు. ఎవరు? హాము కుమారుడైన కూషు. జలప్రలయం తర్వాత హాము కుమారుడైన కూషు సర్పసంతానం. కరెక్టేనా? ఏకైక దేవుని ఆరాధన నుండి బహుదేవత ఆరాధన వైపు తిరిపాడు. ఈ అన్న ఆచారాలన్నీ తీసుకొచ్చాడు. దాన్నే రోమన్ క్యాథలిక్ క్రీస్తు శకం 320 సంవత్సరమున ఆ రోమన్ క్యాథలిక్ మొట్టమొదటి సంస్థగా అది మారి, సంఘశాఖగా మారి ఈ సిద్ధాంతాలన్నిటినీ క్రైస్తత్వంలోనికి తీసుకొచ్చింది. మనం తెలియకుండానే మనం ఇప్పటిదాకా ఈ వర్తమానంలో కాకుండా డినామినేషన్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఇప్పటిదాకా విగ్రహారాధన చేసినాం. ఇప్పటిదాకా మనం బహుదేవత ఆరాధన చేశాం. ఇప్పటిదాకా త్రియేకత్రిత్వం అని నమ్ముతున్న మనం అప్పుడు ఆ సమయంలో బహుదేవత ఆరాధన చేశాం. మనం అక్కడ అపవాదిని ఆరాధించిన మనం. కానీ ఈ ప్రవక్త వచ్చి, ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఈ ప్రవక్త వచ్చి మనకి వర్తమానం ఇచ్చుడు ద్వారా నా ప్రజల్లారా, దాని పాపములలో మీరు పాలిభాగస్తులు కాకుండానట్లు, దానిలో తెగులో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి బయటికి రండి అని చెప్పాడు చూడు. ఈరోజు అది మనల్ని కాపాడినది. ఈరోజు ఆ వర్తమానం మనల్ని విడిచి బయటికి తీసుకొచ్చి నిజంగా ఆత్మలో సత్యములో ఎలా ఆరాధించాలో ఈ ప్రవక్త మనకు చూపించాడు. ఆయన చరిత్రతో సహా బైబుల్లోని లేఖనాలతో, మూల లేఖనాలు, చరిత్ర, ఆ మూల లేఖనాలు చరిత్రలతో సహా దేవుని ప్రవక్త మనకి ఇక్కడ అన్ని క్లియర్గా చూపించడం ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు సాతాను త్రిత్వాన్ని, అపవాది యొక్క త్రియేక త్రిత్వం అనే సిద్ధాంతాన్ని సంఘశాఖలన్నీ నమ్మి బహుదేవత ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. మర్మమైన బబులోనుగా ఇప్పుడు అది పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు అది ఆ పురాతనమైన బబులోనే అనేక మతాలకు ఆధారమై ఉన్నది, మూలమై ఉన్నది. పేర్లు వేరు కావచ్చు, దేశాలను బట్టి భాషలు మారినాయి, భాషలను బట్టి పేర్లు మారినాయి, కానీ మూలం మాత్రం, సిద్ధాంతం మాత్రం అదే. నేను అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మూలము, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రియులారా, అదే ఇప్పుడు క్రైస్తత్వములోనికి మర్మమైన బబులోనుగా తీసుకొచ్చింది ఇప్పుడు ఇది. కానీ దేవుడు చూడు మనల్ని ఎంత కాపాడిండో. మేము ఆరాధన చేస్తున్నాం యేసుక్రీస్తు అని అనుకుంటూ వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళు కూషు స్థాపించిన మతంలో వెళ్తున్నారు. వాళ్ళు నిమ్రోదు అభివృద్ధిపరిచిన మతంలో వెళ్తున్నారు. వాళ్ళు ముందు కూషు, ఎందుకంటే తనను తాను దేవతలకు మధ్యవర్తని చెప్పుకున్నాడు. దేవతలకు తాను అనువాదికుడని మధ్యవర్తని చెప్పుకున్నాడు. మొట్టమొదటి వ్యక్తి అతనే అది చెప్పుకొని వచ్చినవాడు. అర్థమైందా? అతని వలనే దేశాలు విభజించబడ్డాయి. అతని వలననే తారతమ్యాలు రావడం ప్రారంభమైనాయి.
వ్యత్యాసాలు, మనుషుల మధ్యలో వ్యత్యాసాలు రావడం ప్రారంభమైనాయి. అతని వల్లనే మతాలు రావడం మొదలైనాయి. కానీ అన్ని మతాలు, అది ఈజిప్టు మతమైన కావచ్చు, ఈజిప్ట్లోని మతం కావచ్చు, లేకపోతే చైనాలోని మతం కావచ్చు, ఇండియాలోని మతం కావచ్చు, లేకపోతే గ్రీక్లోని మతం కావచ్చు, అది ఏ మతమైనా దాని మూలం ఎక్కడి నుండి వచ్చిందంటే అదిగో బబులోను నుండే వచ్చింది. అది కారణం 5వ అధ్యాయం 11వ అధ్యాయం, బబులోను నుండి జలప్రలయం తర్వాత ఆ మతం వచ్చింది. ఈ రోజున ఆ మతం వ్యాప్తి చెందున్నది. ఈ రోజున వింటున్నారా? మీరు నేను చెప్పినవి కనుక మీరు వినకపోతే, నేను చెప్పేది మీకు అర్థం కాదు. మీకు అర్థం కాకపోతే అసలు మీరు ఎంత పోగొట్టుకుంటున్నారో మీకు అర్థమైన రోజున తెలుస్తుంది. ప్లీజ్ వినండి, వర్తమానాలు వినండి. నేనేం చెప్తున్నాను అది వినండి. చదవమని చెప్పిన ఇంటి దగ్గర చదవండి. దానివల్ల మీకు చాలా ప్రయోజనం. అది నాకు అనిపించింది. ఈ వర్తమానం నేను ధ్యానిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించిందండి, దేవుడు నిజంగా, నేను పుట్టింది ఒక విగ్రహార్థన కుటుంబంలో పుట్టిన, నేను ఒక హిందూగా పుట్టిన, నేను హిందూగా పెరిగిన, నేను 17 సంవత్సరాలు 16-17 సంవత్సరాలు. కానీ ఆ తర్వాత నేను క్రైస్తత్వంలోనికి వచ్చినాక, క్రైస్తత్వంలో కూడా నేను హిందూయిజంనే పాటించిన. ఓ సంవత్సరం డినామినేషన్లా, ఒక సంవత్సరం డినామినేషన్లో హిందూయిజంనే పాటించిన నేను. క్రైస్తత్వంలో కూడా త్రియేక దేవుడు, త్రిత్వం దేవుడు అని దాన్ని నమ్ముతూ, అదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను బాప్సం పొందుకున్న. నేను పెంతెకోస్తులో ఫస్ట్ మొట్టమొదటిగా త్రియేక దేవుడు త్రిత్వం నమ్ముతూ, నాకు తెలియకుండానే దేవుడు నన్ను విగ్రహార్థన, హిందూయిజంలో ఉండే కాకుండా క్రైస్తత్వములోన విగ్రహార్థన, క్రైస్తత్వములోన అన్యత్వము, ఆ త్రిత్వము దేవుడు, ఆ బిరుదుల బాప్తిస్మం, వాటన్నిటి నుండి ఈ కాల ప్రవక్త వర్తమానము ద్వారా నన్ను బడికి తీసుకొచ్చాడు. ఈ రోజున ఏకైక దేవుని ఆరాధించే షేతు సంతానమైన మూలపరచుడకు అబ్రహాం యొక్క రాజ సంతానముగా మనం ఉన్నాము కాబట్టి, అలా ఏర్పరచబడ్డాము కాబట్టి, ఆయన మూలపురుషుడు అబ్రహాం ఎలా ఏకైక దేవుని ఆరాధించాడో, షేతు సంతానంలో వచ్చినవాడు మనం కూడా ఈరోజు అలానే ఆరాధిస్తూ ఉన్నాం. అద్భుతంగా లేదు? ఏమండి, నేను పొద్దున అందుకే ఇంపార్టెన్స్ చెప్పిన. అసలు దేవుడు మనల్ని సృజించిందే ఆరాధించడానికి, ఆయన ఆరాధన పొందుకోవడానికి. అలా ఆయన రక్తం ఇచ్చి, మన కోసం ఆయన రక్తం ఇచ్చి ప్రాణమును పెట్టి విమోచన చేసిందే మనం ఆయనను ఆరాధించడానికి. అలాంటి ఆరాధనలో కూడా విగ్రహార్థన, అలాంటి ఆరాధనలో కూడా త్రియేక త్రిత్వమని బహుదేవత ఆరాధన, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు పూజలు, తప్పుడు ఆ సిద్ధాంతాలు, తప్పుడు ఆరాధనలు ఈరోజు చేస్తూ ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. దాంట్లో నుండి దేవుడు మనల్ని వేరు చేయడం, హిందూయిజం నుండే మనల్ని వేరు చేయలేదు ఆయన, మళ్ళీ క్రైస్తత్వంలో ఉన్న హిందూయిజం నుండి బయటికి తీశాడు ఇప్పుడు ఆయన. అది సంఘశాఖలకు అర్థం కావట్లే, అది సంస్థాగత సంఘాలకు అర్థం కావట్లే. వాళ్ళు అనుకుంటాను మేము యేసుక్రీస్తుని కదా ఆరాధిస్తుంది అని అనుకుంటాను. కానీ వాళ్ళు యేసుక్రీస్తుని కాదు, వాళ్ళ పేరు యేసుక్రీస్తు పేరు, కానీ వాళ్ళు ఆరాధిస్తుంది అపవాదిని. ఎందుకంటే వాడు తీసుకొచ్చిన సిద్ధాంతాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి. త్రియేక త్రిత్వం అనేది వాడు తీసుకొచ్చిన సిద్ధాంతాలు, బిడుదల బాప్తిస్మం అనేది వాడు తీసుకొచ్చిన సిద్ధాంతాలు, ఆ పండుగలు అనేవి వాడు తీసుకొచ్చిన సిద్ధాంతాలు, ఆ క్రిస్మస్ పండుగలు లాంటివి. అలానే తల్లి కుమారుని ఆరాధన, కరెక్టేనా? అవన్నీ వాడు తీసుకొచ్చిన సిద్ధాంతాలు, అవన్నీ అన్యత్వంలో ఉన్న సిద్ధాంతాలు, క్రైస్తత్వం పేరుతో మారిపోయినాయి అవి. అక్కడ సెమిరామిస్ అయితే ఇక్కడ మేరీ, అక్కడ తమ్మోజ్ అయితే ఆమె ఎత్తుకున్న కుమారుడు తమ్మోజ్ అయితే ఇక్కడ బాలయేసు. అంతే, అదే విగ్రహాలు, పేర్లు మార్చేశాడు. అవే పద్ధతులు, అవే ఆచారాలు, అవే సాంప్రదాయాలు, అవే పండుగలు ఇక్కడ పేర్లు మార్చేసి క్రైస్తవ పేర్లతో పిలువబడుతూ చేస్తూ ఉన్నారు. వీటి నుండి మనం బయటికి రావడం అంటే అది దేవుడి కృప కాదా? ఏకైక దేవుని ఆరాధించాలంటే నిజంగా అది దేవుడి కృప కాదా? కూషు గురించి మధ్యాహ్నం నేను చాలా క్లియర్గా ప్రవక్త చెప్పింది చదివి వివరణ ఇచ్చిన నేను మీకు. కూషు వ్యవస్థ, దీని ఈ బబులోని స్థాపించిన వాడు, ఈ మతమును బాగా వ్యాప్తి చేసిన వాడు వీడే. ఏమని తీసుకొచ్చాడంటే గందరగోళానికి కర్తగా మారిండు వీడు.
అనువాదకుడు, దేవతలకు నేను అనువాదకుడని చెప్పుకొని, వాడు దేవతలకు నేను అనువాదకుడని చెప్పుకొని అనువాదం చేయడం మొదలుపెట్టాడు దేవతలకు. తర్వాత వాడు గందరగోళమునకు కర్త అయ్యాడన్నాడు. ఎవరు? కూషు కుమారుడే నిమ్రోదు. మీకు అర్థమవుతుందా? నిమ్రోదు ఇంకా దాన్ని బలపరిచాడు, నిమ్రోదు ఇంకా దాన్ని అభివృద్ధిపరిచాడు. ఏదైతే తండ్రి కూషు స్థాపించాడో దాన్ని ఇంకా అభివృద్ధిలోనికి తీసుకొచ్చింది ఎవరంటే నిమ్రోదు అక్కడ. సో వి నీడ్ టు అండర్స్టాండ్ ద హిస్టరీ. మనకు చరిత్ర కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. మనం ఏ ఆరాధన చేస్తానో అవును మనల్ని సృజించింది ఆరాధన కోసమే, కానీ మన సృష్టికర్తను ఆరాధించకపోతే ఏం లాభం? అప్పుడు ఆరాధన చేయడం ముఖ్యం కాదు, సృష్టికర్తను ఆరాధించడం ముఖ్యం, విమోచకుని ఆరాధించడం ముఖ్యం. అది ఆయన పెట్టిన పద్ధతిలో ఆరాధించడం. సంఘం పెట్టిన పద్ధతులు కాదు, సంస్థలు పెట్టిన పద్ధతులు కాదు, అన్యత్వంలో నుండి వచ్చిన పద్ధతులు కాదు. ఆయన పెట్టిన పద్ధతులు, ఆయన చెప్పిన విధానములో మనం ఆరాధించడం ముఖ్యమై ఉన్నది ఈ రోజున. అదే ఈరోజు మనకు ప్రవక్తను పంపి దేవుడి వర్తమానంలో మనకి ఇచ్చున్నాడు ఈ రోజున. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ భూమి పైన జరిగే ఏ ఆరాధన దేవుడు అంగీకరిస్తలేడు. ఈరోజు ఆదివారం ఎన్ని సంస్థలు, ఎన్ని వేల లక్షల సంస్థలు, సంఘ శాఖలు అంటే సంఘాలు ఆయనను ఆరాధించుంటాయి, కానీ అవేవి ఆయన దగ్గరికి చేరలేదు, అవేవి ఆయనను ఆరాధించలేదు. ఎందుకంటే వాళ్ళ అన్యత్వమును క్రైస్తత్వములో నుండి ఆరాధిస్తున్నారు. వాళ్ళు క్రైస్తత్వం పేరుతో అన్యత్వాన్ని ఆరాధిస్తున్నారు. అర్థమైందని అన్నది? మరి ఆయనకు ఆరాధన ఎవరు చెల్లిస్తున్నారు? నిజంగా ఆయన ఏర్పరచుకున్న ఎన్నుకోబడిన గుంపు ఎవరైతే ఆ క్రైస్తత్వములోని సంఘ శాఖల నుండి బయటికి పిలువబడ్డారో, సంస్థాగత సంఘాల నుండి బయటికి పిలువబడ్డారో, అదిగో వాళ్ళు మాత్రమే ఈరోజు ఆత్మలో సత్యములో దేవుని ఆరాధిస్తున్నారు. వాళ్ళ ఆరాధన మాత్రమే ఇప్పుడు ప్రభువుకి చెందుతూ ఉన్నది. అందులో మనం ఉన్నందుకు సంతోషంగా లేదా? ఎస్ ఎస్ హల్లెలూయా. నేను ఇవాళ మొత్తం ఈ లేఖనాన్ని చదువుతా ఉన్నా. పొద్దున ఇదే లేఖనం చదివినా, మధ్యాహ్నం ఇదే లేఖనం చదివినా, ఇప్పుడు కూడా ఇదే లేఖనం చదువుతున్నా. దానికి కారణం ఏంటిదో, ఎందుకంటే మన ఈ లేఖనం చుట్టే తిరుగుతుంది ఇప్పుడు మెసేజ్ అంతా. దీన్ని ఇంత వివరణగా నేను ఇవ్వాల్సి వస్తూ ఉన్నది, ప్రవక్త చెప్పిన దానిని. వింటున్నారా? సో లెట్స్ టర్న్ టు ద బైబిల్, ద బుక్ ఆఫ్ జెనసిస్, the first book in the Bible, chapter 10 from verse 6. ఆది కాండము 10వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఇది జలప్రలయం తర్వాత నోవాహు యొక్క 3 కుమారుల వంశావళి గురించి ఇక్కడ రాయబడింది 10వ అధ్యాయంలో. అందులో మనము హాము వంశావళిని చదువుతాం మనం. ఎందుకు హాము వంశాలు అంటే, హాములో నుండి సర్పసంతానం వచ్చింది, హాములో నుండి విగ్రహార్థన వచ్చింది, హాము సంతానములో నుండి హాము కుమారుడైన కూషే బబులోను స్థాపకుడు, బబులోను వ్యాప్తి చేసిన వాడు. వింటున్నారా? బబులోన్ అంటే అర్థం గందరగోళం అని అర్థం. ఈ గందరగోళాన్ని వ్యాప్తి చేసిందే వీడు, కూషు. దాన్ని మనం అందుకే చదువుతున్నాం. 6వ వచనం చూద్దాం. హాము కుమారులు కూషు, మిస్రయీము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్త, రాయమ, సప్తక అనువారు. రాయమ కుమారులు షేబా, దాదాన్ అనువారు. కూషు నిమ్రోదును కనెను. హాము కుమారుడైన కూషు నిమ్రోదును కనెను. స్పెషల్గా రాశాడు. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణంలో అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరు గురించి పొద్దున చూసినామా మనం, మధ్యాహ్నం నేను చెప్పాను వరంగల్లో. అష్షూరు రాజు, అష్షూరు దేశం. వింటున్నారా?
యాక్చువల్గా అష్షూర్ అనేది ఒక దేశం కాదు. అష్షూర్ అంటే బలవంతుడుగా ఉండుట అని అర్థం. అక్కడ ఇతను ఎవరని పిలువబడ్డాడంటే అష్షూరు రాజుగా, అంటే బలవంతంగా ఉన్న రాజు అని ఇతను పిలువబడ్డాడు. అమనంటారా? అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినెవేను, రహోబోతీరును, కాలహును, నినెవేకును కాలహునకు మధ్యనున్న రేసెనును కట్టించెను. ఇదే ఆ మహా పట్టణము. దేవుడి మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపమడివైన తండ్రి, నీకు స్తోత్రములు. చదవబడిన నీ వాక్యమును మాకు తెరిచి ప్రభువా, మేము ఇవన్నీ ఈ చరిత్రలో ఉన్న విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు, ప్రభువా లేఖనాలలో దాగున్న మర్మములు మేము స్పష్టంగా అర్థం చేసుకునే కృపను మాకు దాయిచ్చాయి. అర్థం చెప్పేది ఎప్పుడు నీ పరిశుద్ధాత్మనే ప్రభువా. అయితే పరిశుద్ధాత్మ ఎవరికి అర్థం చెప్తాడంటే ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళకు మాత్రమే పరిశుద్ధాత్మ వీటిని బయలుపరుస్తాడు. ప్రభువా, నేను ఆత్మలో సత్యములో ఆరాధించుటకు యథార్థ హృదయము గలవారుగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావని ఈరోజు మేము నమ్ముతున్నామయ్యా. ఎందుకంటే వారికే నీ పరిశుద్ధాత్మ దీన్ని బయలుపరుస్తాడు. అందుకే ఈరోజు నువ్వు మాకు బయలుపరుస్తున్నావు యేసయ్యా. మేమెంత పెద్ద మోసములో నుండి బయటకు వచ్చాం. బబులోను మోసములో నుండి, బబులోను గందరగోళములో నుండి, బబులోను అన్యత్వములో నుండి, బబులోను బహుదేవత ఆరాధనలో నుండి ఎంతగా మేము బయటకు వచ్చామో మాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఈ వర్తమానం మమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నదో మాకు అర్థమవుతా ఉన్నది. ఎంత ధన్యులం యేసయ్యా మేము, ఎంత ఎంత భాగ్యవంతులం మేము ఈ రోజున. ఆ ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నాము కాబట్టి మేము నిజంగా భాగ్యవంతులైన జనులుగా ఉన్నాం ఈ రోజున. థ్యాంక్ యూ జీసస్. ఈ కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంకా నీ వాక్యం మాకు అర్థమవునట్లు సహాయం చేయమని, నీ కృపతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సిట్ డౌన్. పెరగమ సంఘకాలంలో 92వ పారాగ్రాఫ్ దాకా మనం చదివినాము. మరలా చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు. నోవాహు భార్య, నోవాహుకి 3 కుమారులు, మరియు ఆ 3 కుమారులకు 3 భార్యలు, అనగా నోవాహు కోడళ్ళు. నోవాహు 3 పేర్లు ఏంటంటే, వాళ్ళ 3 కుమారుల పేర్లు అంటే షేము, హాము, యాపెతు. పట్టుకున్నారా మీరు? నోవాహు వాళ్ళకు నేర్పించింది ఏంటంటే ఏకైక దేవుని ఆరాధన. ఏం నేర్పించాడు? నోవాహు బహుదేవత ఆరాధన చేసేవాడా? నోవాహు ప్రవక్త బహుదేవత ఆరాధికుడు కాదు. నోవాహు ప్రవక్త ఏకైక దేవుని ఆరాధికుడు. కానీ అదే కయ్యోను సంతానము బహుదేవత ఆరాధన చేసేవాళ్ళు. ఎందుకంటే కయ్యోను అంటే సర్ప సంతానం కాబట్టి. నేను ఆల్రెడీ చెప్పాను, దేవునికి వచ్చే ఆరాధనను అపవాది లాక్కోవాలనే ఉద్దేశంగా వాడు బహుదేవత ఆరాధన తీసుకొచ్చాడు. వాడు ఎలాగంటే దేవునితో నేను కూడా సమానున్నే. దేవుడికి వచ్చే ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధనలో ఆయనకు మాత్రమే కాదు, నాకు కూడా మీరు ఆరాధించాలి, నన్ను కూడా మీరు ఆరాధించాలని బహుదేవత సిద్ధాంతాన్ని వాడు పరలోకంలోనే మొదలుపెట్టాడు వాడు. కానీ పరలోకంలో ఏకైక దేవుని ఆరాధన ఉన్నది. ఆయనే సృష్టికర్త అయిన యెహోవా, ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ యెహోవాయే యేసుక్రీస్తు అక్కడ, వేరే కాదు. అవునా కాదా? ఇప్పుడు ఆ పరలోకములో సృష్టికర్త అయిన యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన దేవుని ఆరాధన జరుగుతూ ఉంటే లూసిఫర్ దాన్ని వ్యతిరేకించి, ఎందుకు వ్యతిరేకించాడు దాన్ని? ఎందుకంటే వాడు ఆరాధన పొందుకోవాలని, దేవుడికి రావాల్సిన ఆరాధన తాను కూడా పొందుకోవాలని, తాను కూడా దాన్ని లాక్కోవాలని, తాను దేవునితో సమానునిగా ఉన్నానని తన మనస్సులో గర్వపడి ఆ బోధతోనే
3వ వంతు దూతలను వాడు పడేశాడు అక్కడ. ఆ బోధతోనే, బహుదేవత ఆరాధన బోధతోనే వాడు 3వ వంతు దూతలను వాడు పడేశాడు అక్కడ. వాడు, నీకు అర్థమైందని అన్నది? మికాయేలుతో ఉన్న దూతలు మాత్రం ఏకైక దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ లూసిఫర్ బోధ నమ్మిన వారు మాత్రం బహుదేవత ఆరాధన, ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళ యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు. అలాంటి సిద్ధాంతం వాడు తీసుకురావడానికి ఉద్దేశం ఏంటిది? అసలు అపవాది ఉద్దేశం ఏంటిది? దేవుడు మాత్రమే ఆరాధన పొందుకోకుండా దేవుడు పొందుకున్న ఆరాధనలో తాను కూడా పొందుకోవాలని, ఆ ఆరాధన లాక్కోవాలని ఆ సిద్ధాంతం తీసుకొచ్చాడు వాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఆ సిద్ధాంతంతో వాడు 3వ వంతు దూతలను పడవేశాడు. ఆ తర్వాత వాడు భూమిపైకి తన్నబడి నెట్టివేయబడ్డాడు. ఇక్కడ కూడా వాడు అదే మొదలుపెట్టాడు. వాడు ఎలా అంటే సర్పసంతానము ద్వారా, ఆది పాపములోని సర్పసంతానము ద్వారా. మీకు ఆది పాపం తెలుసు, సర్పసంతానం తెలుసు. చాలా ప్రసంగాల్లో నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్న దాన్ని. వాని యొక్క ఆరాధనను భూమిపైన కూడా తీసుకురావాలని, బహుదేవత ఆరాధనను భూమిపై కూడా తీసుకురావాలని వాడు ఏం చేశాడంటే ఏకైక దేవుని ఆరాధన నుండి బహుదేవత ఆరాధన తీసుకొచ్చాడు. కానీ నోవాహు కాలానికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటిదంటే, ఏకైక దేవుని ఆరాధన చేసే నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మిగతా సకల వంశముల వారిని, సకల జనులను ఆయన జలప్రలయంలో జల సమాధి చేసేసాడు. ఆయన నాశనం చేసేసాడు ఆయన. ఇక మిగిలిపోయింది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నోవాహు కుటుంబం మాత్రమే. కానీ నోవాహు కుటుంబంలో కూడా హాము సర్పసంతానమై ఉన్నాడు. నోవాహు 3 కుమారులలో షేము, హాము, యాపెతులో హాము సర్పసంతానమై ఉన్నాడు. హాములో నుండి వచ్చిన వాడే ఈ కూషు నుండి మరలా ఏకైక దేవుని ఆరాధన నుండి మరలా బహుదేవత ఆరాధనను తీసుకురావడం మొదలుపెట్టాడు అక్కడ. కింద అర్థమైందని చెప్పింది. నోవాహు జలప్రలయంలో ఉన్నంతసేపు ఏకైక దేవుని ఆరాధన జరిగింది. జలప్రలయం అనంతరం ఎక్కడి నుండి వచ్చింది బహుదేవత ఆరాధన అంటే హాములో నుండి, హాము సంతానమైన కూషులో నుండి వచ్చింది. వాడు స్థాపించాడు దీన్ని. ఎందుకంటే వీడు సర్పసంతానమై ఉన్నాడు. వీడు ఏమై ఉన్నాడు? సర్పసంతానం. పరలోకంలో మొదలుపెట్టిన సిద్ధాంతం ఇక్కడ భూమిపైన కూడా మొదలుపెట్టాడు. బహుదేవత ఆరాధన అంటే ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండడం, ఒక దేవుడి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉండడం. ఎందుకు అలాంటిది తీసుకొచ్చాడు బ్రదర్ అంటే, వాడు తీసుకురావడంలో మనకు లాభం ఏంటిదంటే వాడు కూడా అందులో ఆరాధన పొందుకుంటాడు. నేను కూడా దేవునితో నేను కూడా సమానుని అని. మీకు అర్థమైందని అన్నది? సో ఆ విధంగా వాడు బహుదేవత ఆరాధనను, ఏకైక దేవుని ఆరాధన నుండి బహుదేవత ఆరాధనను జలప్రలయం తర్వాత హాము కుమారుడైన కూషు ద్వారా తీసుకొచ్చాడు. ప్రాఫిట్ అదే చెప్తున్నాడు ఇక్కడ 92వ పారాగ్రాఫ్లో అంటాడు, పెరగమ సంఘకాలంలో దీన్ని బట్టి చూడగా బెల్ లేదా కూషు నిమ్రోద్ యొక్క తండ్రి. ఇతను చాలా పేర్లు ఉన్నాయి. ఎవరికి? కూషుకి. వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలువబడ్డాడు. ఒక్కడే కానీ వివిధ పేర్లతో. వింటున్నారని అన్నది? త్రిత్వం ఎలాగైతే వివిధ మతాలలో వివిధ దేశాలలో వేరు పేర్లతో పిలువబడ్డాయో, 3 దేవుళ్ళ పేర్లు, కరెక్టేనా? సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. కూష్ అనే వీడు హాము సంతానము ఆయన వీడు బెల్ అని కూడా పిలువబడ్డాడు. బెల్ లేదా కూషు నిమ్రోద్ యొక్క తండ్రి. ప్రజలను నిజమగు దేవుని నుండి దూరం చేసిన అసలు మూల సూత్రధారి అని చెప్పవచ్చును. ప్రజలను నిజమగు దేవుని నుండి దూరము చేసిన అసలు మూల సూత్రధారి అని చెప్పవచ్చును. దేవునులకు మధ్యవర్తిగా పని చేయుచున్నట్లుగా చెప్పి
అంటే వాడు తనను తాను ఏం చెప్పుకున్నాడంటే, నేను దేవునిలోకి మధ్యవర్తిని. నేను వింటున్నారా? దేవునిలోకి మధ్యవర్తిగా పనిచేయుచున్నట్లుగా చెప్పి జనులను ప్రోత్సాహపరిచి మరొక మతమును అతడు ఈ విధముగా రూపొందించెను. తన కుమారుడు వాస్తవంగా నిర్మించిన గోపురమును, ఏది బాబేలు గోపురం ఉంది కదా, నిమ్రోదు ద్వారా కూషు కుమారుడు ఆ నిర్మించిన గోపురమును ఆపకుండా కట్టుడని అతడు వారిని ప్రోత్సాహపరిచెను. ఈ ప్రోత్సాహం వలన ఆ గందరగోళం అంతయు వచ్చెను. గందరగోళం మొదలైన అక్కడ నుండే మనుషుల మధ్య విభజన జరిగేను. అప్పటిదాకా వాళ్ళందరూ ఒకే దేశంలో, ఒకే భాష, ఒకే పలుకుతో ఉండే. కానీ ఎప్పుడైతే దేవుడు వారి మధ్యలో ఉన్న నెట్వర్క్ తీసేశాడో అప్పుడు వాళ్ళు విభజించబడడం ప్రారంభమయ్యారు. భాషలను బట్టి విభజన జరిగింది, అక్కడ గందరగోళం ఏర్పడింది అక్కడ. అందుకే బాబేల్ అంటే అర్థమేంటి చెప్పండి? గందరగోళం. అర్థమవుతుందా? మనుషుల మధ్య విభజన జరిగేను. ఆ విధముగా అతడు అనువాదకుడు మరియు గందరగోళకర్త. ఎవరు? కూషు. 93వ పారాగ్రాఫ్. కాబట్టి కూషు బహుదేవత ఆరాధనకు తండ్రి అయి ఉన్నాడు. బహుదేవత ఆరాధనను జలప్రలయం తర్వాత తీసుకొచ్చింది ఎవరంటే కూషే. ఆ మతానికి తానే తండ్రిగా ఉన్నాడు, తానే వ్యవస్థాపకుడుగా ఉన్నాడు. మీరు ఏమనుకోకండి, క్రైస్తవులు ఏమి ఒకే దేవుని ఆరాధిస్తలేరు, వాళ్ళు కూడా బహుదేవతను ఆరాధనే ఆరాధిస్తున్నారు. అందుకే వాళ్ళు తండ్రియే కుమారుడుగా వచ్చాడంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, వీళ్ళ ముగ్గురు వేరు వేరు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే మళ్ళీ అంటారు దేవునిలో వీళ్ళ ముగ్గురు ఉన్నారంటారు. మళ్ళీ ముగ్గురికి సమానమైన హక్కులు ఉన్నాయి, ముగ్గురికి సమానమైన శక్తులు ఉన్నాయి, ముగ్గురు సమానమే అంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమే అంటారు. అసలు ముగ్గురు ఎక్కడరా బాబు? నువ్వు ముగ్గురు 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 అన్న దగ్గరనే బహుదేవత ఆరాధన అవుతుంది. అక్కడ దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన్నే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధ ఆత్మగా ఉన్న దేవుడు ఆయన. 3 పాత్రలు వేసిన దేవుడు ఆయన. తండ్రియే కుమారుడిగా వచ్చాడు. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్దను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1 ఏమంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తిమోతి పత్రికలో పౌలు అంటాడు, దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, నిరాక్షేపముగా. నిరాక్షేపముగా అంటే వాదన లేకుండా, ఇక ఏ వాదన లేదు ఈ విషయంలో, ఇక వాదించేది ఏమి లేదు. ఇక ఇక్కడ నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. దేవుడు సశరీరుడిగా వచ్చెను. ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? సశరీరుడిగా, సొంత శరీరంతో వచ్చాడు ఆయన. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఎవరో కాదు, దేవుడై ఉన్నాడు, యెహోవా అయి ఉన్నాడు ఆయన. అందుకే ఆయన ఏమన్నాడు? తండ్రిని చూపించవా అని అడిగినప్పుడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే. చూస్తారు కాదు, చూడబోతున్నారు కాదు, చూచినట్టే. ఎందుకు? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. తండ్రే శరీరమై వచ్చాడు అక్కడ. తండ్రి ఎవరంటే ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి. ఆ తండ్రియే ఆత్మస్వరూపియే అదిగో శరీరం దాల్చుకొని కుమారుడి అవతారంలో వచ్చాడు. ఆ శరీరమే కుమారుడై ఉన్నాడు, ఆ ఆత్మనే తండ్రి అయి ఉన్నాడు. అక్కడ నేను నా తండ్రి ఏకమై ఉన్నామని అందుకే చెప్పాడు ఆయన. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్రియేక త్రిత్వము బోధ అసలు బైబిల్లో ఏ ప్రవక్త బోధించలేదు. అలానే కొత్త నిబంధనలో ఏ శిష్యులు బోధించలేదు, ఏ అపోస్తులు బోధించలేదు. ఇది అన్యత్వంలో నుండి వచ్చిన
పదాలు, అన్యత్వంలో నుండి వచ్చిన సిద్ధాంతాలు ఇవి. ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతాలు. వింటున్నారా అని అన్నది? ఇప్పుడు హిందూయిజంలో అదే త్రియేక దేవుని ఏమని పిలుస్తారు, అదే త్రిత్వ దేవుని ఏమని పిలుస్తారు? ఆ ముగ్గురు దేవుళ్ళ పేర్లు మనకు తెలుసు కదా. బ్రహ్మ, ఈశ్వరుడు మరియు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు. అవునా కాదా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రియేక దేవుడు, త్రిత్వం దేవుడు. హిందూలో లేదా? హిందూయిజంలో లేదా? ప్రతి మతంలో ఉన్నది. దాన్నే అదిగో మర్మమైన బబులోను క్రీస్తుశకం 320 సంవత్సరమున ఆ రోమన్ క్యాథలిక్ క్రైస్తత్వములోనికి తీసుకొచ్చి చేర్చింది దాన్ని. ఎందుకు? ఆల్రెడీ రోమా వారికి త్రిత్వం ఉన్నది అక్కడ. అన్య రోమ్ వారికి, వాళ్ళు క్రైస్తవ రోముగా మారకముందు అన్య రోమ్ వారికి త్రిత్వం అనే సిద్ధాంతం ఉన్నది, ముగ్గురు దేవుళ్ళు అనే సిద్ధాంతం ఉన్నది, త్రియేక దేవుడు అనే సిద్ధాంతం ఉన్నది. దాని వాళ్ళు కేవలం పేరు మార్చి, అర్థమైందా చెప్పింది? కేవలం వాళ్ళు పేరు మార్చి ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని పేరు మార్చి క్రైస్తత్వములోనికి తీసుకొచ్చారు వారు. క్రైస్తత్వంలోనికి ఎప్పుడైతే త్రిత్వం అనేది వచ్చిందో, నేను చెప్పేది వింటున్నారా? అందుకే బాప్తిజమం కూడా మారింది. చెప్పాను కదా పొద్దున నేను, యేసుక్రీస్తు నామములో బాప్తిజమం అంటే అది కుమారుని పేరు. అది మరి తండ్రి పేరు ఎట్టిపోయింది? మరి తండ్రి పేరులో ఇయ్యొద్దా నువ్వు బాప్తిజమం? మరి పరిశుద్ధాత్మ పేరులో ఇయ్యొద్దా నువ్వు? ఎందుకు? వాళ్ళ దృష్టిలో ఈ మూడు ఒకటి కాదంటారు వాళ్ళు. వీళ్ళు ముగ్గురు అంటారు, వేరు వ్యక్తులు అంటారు వాళ్ళు. త్రిత్వంలో వేరు వ్యక్తులు అంటారు. అదే బహుదేవత ఆరాధన. అందులో నుండి దేవుడు మనని బడికి తీసుకొచ్చాడు. ఈ వర్తమానం ఏంటిది? ఈ ప్రవక్తను దేవుడు ఎందుకు పంపాడు? ఈ 7వ దూతను దేవుడు ఎందుకు పంపాడు? ఆమేన్. ఆ 7వ నక్షత్రం ఎందుకు వచ్చినది ఈ రోజున? మనల్ని ఆ విగ్రహార్థం నుండి బయటికి తీయడానికి. క్రైస్తత్వం పేరుతో ఉన్న విగ్రహార్థన, క్రైస్తత్వంతో పేరుతో ఉన్న అన్యత్వము, క్రైస్తత్వం పేరుతో ఉన్న ఈ అన్య సిద్ధాంతాల నుండి, అదిగో దాని మూలకర్త ఎవరంటే కూషు. అక్కడ మూలాధారం ఎవరంటే కూషు. అక్కడ అందులో నుండి దేవుడు ఈరోజు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. కాబట్టి కూషు బహుదేవత ఆరాధనకు తండ్రి ఉన్నాడు. అతడు మానవుల ద్వారా మానవులు అపవిత్రపరచబడింది. ఇతడు దేవతలకు తండ్రిగా ఉన్నాడు. ఇతడు కూషును బెల్ అని పిలుచుదురు. ఇప్పుడు కూషును బెల్ అని పిలుచుదురు. రోమన్ పురాణముల ప్రకారం బెల్ అనగా జానస్. పేర్లు వేరు కానీ అంతా అదే. నేను చెప్పేది అర్థమవుతుందా? వివిధ భాషలను బట్టి, వివిధ ప్రాంతాలను బట్టి, వివిధ దేశాలను బట్టి పేర్లు మారినాయి తప్ప కానీ వ్యక్తి మాత్రం వాడే. ఇప్పుడు కూషు అని మనకు బైబిల్ చెప్తే బెల్ అని ఇంకో దేశంలో పేరు, అతనికే బెల్ అని ఇంకో దేశంలో. ఇప్పుడు రోమన్ పురాణం ప్రకారం అతనికి జానస్ అనే పేరు. పట్టుకున్నారా మీరు? జానస్. అతని బొమ్మను చూసినచో 2 ముఖములు ఉండును. అతడు ఒక కర్రను మోయుచుండును. జనులను చెదరుగొట్టుటకు, తారుమారు చెడుకు కర్రను ఉపయోగించినట్టుగా గ్రహించవలెను. బాబేల్ దగ్గర అదేగా జరిగింది. తారుమారు గందరగోళమును తయారు చేసి, వింటున్నారా? జనులందరిని అక్కడి నుండి ఆయా దేశాలుగా వెళ్ళగొట్టేశాడా లేదా? భాషల ప్రాథమిక ప్రకారముగా దేశాలుగా విభజించబడ్డారు. అక్కడ మొత్తం వాళ్ళు స్కాటర్ అయ్యారు. భూమి అంతటిపైకి వాళ్ళు చెల్లా చెదరైపోయారు. చెప్పానుగా మొదటి రోజే ఇది. జనులను చెదరుగొట్టుటకు, తారుమారు చేయుటకు కర్రను ఉపయోగించినట్టు గ్రహించవలను. జానస్ ఎవరు? ఈ కూషు. బెల్ అతని పేరు. ఇంకోటి కూడా బెల్. జానస్ తనను గురించి చెప్పుకొనని ఓవిడ్ ఇలాగూ రాసెను. ప్రాచీనములోని వారు నన్ను అగాధము అని పిలిచేదరు. ఓవిడ్ అనే ఒక చరిత్రకారుడు జానస్ తనను గురించి ఇలా చెప్పుకునేవాడని రాశాడు. జానస్ ఎవరు? కూషు. ఏం చెప్పుకునేవాడట? ప్రాచీనములోని వారు నన్ను అగాధమని పిలిచేదారు. మంచిగానే పిలిచిండు. ఆ విధముగా బైబిల్లోని కూషు ఏకైక దేవునికి మూల వ్యతిరేకి అని కనుగొందుము.
ఈ కూసు కుమారులందరూ డినామినేషన్లో రెవరెండ్లు, పాస్టర్లు, బిషప్పులు, కార్డినల్ అయ్యి కూసు కుమారులందరూ ఏకైక దేవునికి వ్యతిరేకులుగా తయారైన ఈ దరిద్రులు, యూట్యూబ్లో వ్యతిరేకంగా తయారైన దయ్యాలు పట్టిన వాళ్ళు. అరే మనము ఏకైక దేవుడు అంటున్నాము, వాళ్ళు కాదు ముగ్గురు దేవుళ్ళు అంటారు. ఎందుకు అలా అంటున్నారు? కూసు కుమారులు వాళ్ళంతా. నేను అన్నది అర్థమైందా మీ అందరికీ? వాళ్ళ మూలాలు ఎక్కడి నుండి వచ్చినాయో తెలుసా? కూసులో నుండి వచ్చినాయి. అర్థమైందా? మూలాలు కూసులో నుండి వచ్చినాయి. హే మ్యాన్, సర్పసంతానమై ఉన్నారు వీళ్ళంతా. దట్స్ వై సర్పసంతానం, సర్పము కానీ సర్పసంతానం కానీ వారి తండ్రి అయిన అపవాది కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఒక్కడిగా నమ్మరు. ఎందుకంటే వాని మూల సిద్ధాంతమే పరలోకంలో దేవునితో వాడు పోరాడింది, దేవునితో వ్యతిరేకించింది. వాని మూల సిద్ధాంతం ఏంటంటే ఒక దేవుడు లేడు, బహుదేవుళ్ళు ఉన్నారు. నువ్వు ఒక్కడివే ఎట్లా ఆరాధన పొందుకుంటావు, మేము కూడా పొందుకోవాలి, మేము కూడా నీతో సమానులమే. యెషయా 14లో ఉంటుందండి. అపవాది తన మనసులో ఏమనుకున్నాడట? దేవునికి నేను కూడా సమానుని అనుకున్నాడట. తన మనసులో వాడు ఏమని గర్వపడ్డాడు? నేను దేవునితో సమానుని నేను. అందుకే వీళ్ళు ఏమంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు సమానులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు సమానులు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. వీళ్ళ ముగ్గురు ఒకరు కాదు, ముగ్గురు వేరు వేరు.